కుదిరితే ఈ వీడియోని 1080p 60 fps చూడటానికి ట్రై చేయండి. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది మీకు. తీసుకో. ఇది మోడల్ నెంబర్ K200i. ఈ ఫోన్ కొని దాదాపు 18 ఏళ్ళు అయింది, కానీ పార్ట్స్ అన్నీ ఇంటాక్టే ఉన్నాయి, ఫుల్లీ వర్కింగ్ కండిషన్స్లోనే ఉన్నాయి. బటన్స్ కానీ పోర్ట్స్ కానీ అన్నీ. కాకపోతే బ్యాటరీ ఒకటి చేంజ్ చేస్తే ఫుల్లీ ఫంక్షనల్ కండిషన్లోకి వచ్చేసింది ఈ ఫోను. ఇదే సోనీ ఎరిక్సన్ K200i, మా ఇంట్లో కొన్న ఫస్ట్ ఫోన్. ఇందులో కొన్ని ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అనిపించినాయి నాకు. ఇప్పుడు పాత ఫోన్స్ అన్నీ రీవిజిట్ చేస్తుంటే ఇందులో ఉన్న ఫీచర్స్ కొన్ని ఫ్లాగ్షిప్ అనిపించినాయి. ఏంటి 18 ఏళ్ళ పాత ఫోన్లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అంటున్నారు అనుకుంటున్నారేమో కదా. చూడండి, ఇది ఫస్ట్ ఫీచర్ డిస్ప్లే కలర్ డిస్ప్లే అనమాట. అప్పటికి మనం ఇంకా ఈ డిస్ప్లేసే వాడుతున్నాం, కలర్ డిస్ప్లే కాదు పూర్తిగా. చూస్తే ఇందులో అయితే అన్ని కలర్స్ వచ్చాయి. సెకండ్ ఫీచర్, ఇది ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ఫీచర్ అనాలి, ఎందుకంటే ఇందులో కెమెరా ఉందన్నమాట. అండ్ కెమెరా కూడా ఫ్లాగ్షిప్ ఫీచరా అనుకుంటారేమో కదా. అప్పట్లో మనకి ఇలాంటి కెమెరాస్ ఉండేవి అనమాట, చాలా హెవీ ఉండేవి. ఖచ్చితంగా రీల్ అయితే వాడాలి మనం. సో ఎక్కడికి వెళ్ళినా ఇది తీసుకెళ్ళడం కష్టమైంది కాబట్టి, బ్యాటరీస్ రీలు ఉందా లేదా చెక్ చేసుకోవడం కష్టమైంది కాబట్టి అప్పుడు ఇది ఖచ్చితంగా ఫ్లాగ్షిప్ ఫీచర్ అయ్యేది కదా మనకి. కాకపోతే ఖచ్చితంగా పిక్చర్స్ అయితే అంత బాగా రావు, ఎంతైనా డెడికేటెడ్ కెమెరా కదా. సెన్సార్ సైజ్ పెద్దగా ఉండిద్ది, ఫోకల్ లెంత్ ఎక్కువ ఉండిద్ది, మంచి లైట్ని క్యాప్చర్ చేసిద్ది. దీని సెన్సార్ ఏమో ఇసుక రవ్వ అంత ఉంది. కాకపోతే మనం ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫీచర్ ఉండటమే గొప్ప. ఫైల్ ట్రాన్స్ఫర్కి ఇన్ఫ్రారెడ్ పోర్ట్ ఉంది. ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం అలాంటివి ఏమి ఉండవు. ఇందులో జస్ట్ మెసేజెస్, కాల్స్ అంతే, చిన్న గేమ్స్. కాకపోతే ఫోన్స్ పక్కన పెట్టాలన్నమాట ట్రాన్స్ఫర్ అవ్వడానికి. లైట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతాయి. బ్లూటూత్ అయితే మనకు కొంచెం రేంజ్ వచ్చింది, కానీ ఇదైతే పక్కనే పెట్టాలి. ఇంటర్నల్ స్టోరేజ్ 2 MB ఉంది. దీంతో పిక్చర్స్ మాత్రమే తీయగలం, వీడియోస్ కాదు. ఇంటర్నల్ స్టోరేజ్ 2 MB కాబట్టి మెమరీని ఎక్స్టెండ్ చేసే ఆప్షన్ అయితే ఒకటి కూడా లేదు. సో కేవలం పిక్చర్స్ మాత్రమే తీయగలం. కొన్ని ఫోన్ నెంబర్సే స్టోర్ చేసుకోగలం, సిమ్లో ఉన్న కొంత స్టోరేజ్. సో థర్డ్ ఫ్లాగ్షిప్ ఫీచర్ వచ్చేసరికి ఇందులో ఇంటర్నెట్ వచ్చింది మనకి. 2G కనెక్టివిటీ అయితే వర్క్ అయితే ఏదో కొన్ని. ఇందులో FM లేదు, కానీ ఐడెంటికల్ మోడల్ ఇంకోటి ఉంది దీంట్లో, K220i అని. సేమ్ జస్ట్ FM ఒకటే యాడ్ అయ్యిద్ది, ఫోన్ మొత్తం సేమ్, ఒక ఫీచర్ కూడా మారదు. ఇంకా ఇప్పుడైతే సోనీ ఎరిక్సన్ ఫోన్ అయితే లేదు, సోనీ వాళ్ళు కొనేసి దాన్ని మెర్జ్ చేసేసి సోనీ మొబైల్స్ చేస్తారు. ఇప్పుడైతే ఎక్స్పీరియా ఫోన్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసేది కూడా సోనీ ఫోన్తోనే. మార్కెట్లో ఉన్న ఫోన్ బ్రాండ్స్ అండి మేజర్గా సోనీ వాళ్ళ కెమెరా సెన్సర్సే వాడతారు కదా. సో అన్నీ సోనీ కెమెరాసే కదా దగ్గర. ఇది మాత్రం ఫీచర్ కాదు, కాకపోతే మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ చిన్న హోల్ ఉంది కదా ఇక్కడ ల్యానియార్డ్ యూజ్ చేయొచ్చు. ల్యానియార్డ్ అంటే ఒక చిన్న ఇది ల్యానియార్డ్ అంటే ఇలా పెట్టుకుని వాడుకోవడం. ఓకే, చూపిస్తాను మీకు. ఇది ఉంది కదా, దీన్ని తీసేసి దీనికి పెడదాం. పట్టడానికి అవి పట్టింది, కానీ ఇలాంటిదే ల్యానియార్డ్ ఇదైతే ల్యానియార్డ్కి సంబంధించింది. నాకైతే ఇది కెమెరాది కదా, అందుకే సరిపోయినట్లేదు, పెద్దగా ఎక్కువైనట్టుంది. ఫిఫ్త్ది, ఇందులో గేమ్స్ వస్తాయి అన్నమాట. ఒక 3 గేమ్స్ వస్తాయి. ఫస్ట్ది హనీ కేవ్ 2 ఫీచర్ ఏంటంటే, ఇందులో ఉన్న గేమ్స్లో ఒక స్టోరీ అయితే ఉండిద్ది. అంతకుముందు మనకి స్నేక్ గేమ్స్ వాటిలో పెద్ద స్టోరీ ఉండేది కాదు కదా. ఇందులో హనీ కేవ్ 2 అనే గేమ్ ఒకటి ఉండిద్ది. అందులో మనం బీస్ని చంపుకుంటూ వెళ్ళాలి. 3 లెవెల్స్ ఎంత ఉంటాయి, స్టోరీ అయితే ఉంటుంది ఆ గేమ్కి. సెకండ్ది క్వార్టర్ పాప్, అంటే అది మ్యూజిక్ వచ్చింది. మనం 3 ఐటమ్స్ సేమ్ కలరే ఉన్నాయి, కొంచెం క్యాండీ క్రష్ లాంటిది అనుకోండి. ఇంకోటేమో పేకాట చాలా కామన్ అనమాట పాత ఫోన్స్లో. ఇప్పుడైతే వస్తుందో రావట్లేదు నాకు తెలీదు. సోనీ చాలా కంట్రీస్లో లేదు, ఇండియాలో కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇది మేడ్ ఇన్ చైనా, ఫినిష్డ్ ఇన్ చైనా అని ఉంది, అంటే అసెంబ్ల్డ్ అనుకుంటా. ప్రోడక్ట్ క్వాలిటీ మంచిగా ఉంటే, బాగా వర్క్ అవుతుంటే ఎక్కడ తయారైతే ఏముంది. ఈ మోడల్ మీనింగ్ ఏంటంటే, K అంటే కెమెరా లైన్ అంట, I అంటే కంట్రీ నేమ్ ఇండియా, అదే A ఉంటే నార్త్ అమెరికా, C ఉంటే చైనా. కొన్ని కంట్రీస్లో ఫ్రీక్వెన్సీ వేరే ఉంది, అందుకే అలా డిఫరెంట్ కంట్రీస్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది డిఫరెంట్ మోడల్స్గా. ఇందులో సింగిల్ సిమ్ ఆప్షనే 2G,
సిమ్ వేస్తే కానీ ఫోన్ ఆన్ అవ్వదు. ఏముంది ఇంకా